హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఆనియన్ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లోకైనా ఇడ్లీలోకైనా డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు పల్లీలు పుట్నాలే కాకుండా ఇలా ఆనియన్ చట్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మ మా కోసం ఫ్రీక్వెంట్గా చేసే బెస్ట్ చట్నీ మాట. ఎలా చేయాలో చూసేద్దాం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఇంచ్ అల్లం ముక్కలు వేసేసుకోవాలి. అల్లం మస్ట్ అండ్ షుడ్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి. స్పైసీగానే ఉంటేనే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మాడిపోకుండా ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మాడిపోతే టేస్ట్ మారుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చట్నీ రుచిస్తుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్రై చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా 8 నుండి 10 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేయొద్దు. 2-3 నిమిషాలకి ఒక్కసారి కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది. ఆనియన్స్కి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇది మాత్రం మెయిన్ అండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొత్తిమీర కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చూసారు కదా. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈలోగా చల్లారుతాయి. నెక్స్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కాస్త ఫ్రై చేసుకుంటేనే చట్నీలో టేస్ట్ బాగుంటుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. పోపు తాలింపు పెట్టేలోగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఫస్ట్ మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మరీ మెత్తగా పేస్ట్ కాకుండా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువగా పేస్ట్ లాగా చేసేసుకుంటే కొద్దిగా తీయగా ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు లైట్గా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడే చూసుకొని. వేరొక బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ అంతా తీసేసుకొని చల్లారి పెట్టుకున్న పోపును వేసేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చల్లారిన పప్పు వేసుకుంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా. మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.